కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుండే, సోలోగా ట్రావెల్ చేస్తూ ఆ ట్రావెలింగ్ అంతా డాక్యుమెంట్ చేసి మీ అందరికి చూపెట్టాలని కోరిక. ఎర్లీ మార్నింగ్ 5కే లేచి ఉండే, వాళ్ళ బాహుబలి హిల్స్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఒకటి. సో అందుకే లేచాను. చూసుకుంటే బండి రెడీగా ఉంది. ఇది మనం ఉంటున్న శాలం బ్యాక్ ప్యాకర్ హాస్టల్, వన్ ఆఫ్ ద వర్స్ట్ హాస్టల్ ఐ ఎవర్ బీన్ టు. చలో వెళ్దాం, లెట్స్ గో టు బాహుబలి హిల్స్. ఎర్లీ మార్నింగ్ క్రేజీ ఉంది ఇది. అంటే ఉదయ్పూర్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ వైబ్ అన్నమాట. సో అందరు సిటీ ఆఫ్ లేక్స్ అంటున్నారు, కానీ ఉదయ్పూర్ పేరు సిటీ ఆఫ్ పార్టీస్గా మార్చేస్తే అయిపోయింది. నైట్ టైం అసలు ఎలా ఉందో కదా. ఓ, 2 లైట్లు లేవురా నీకు? ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఉదయ్పూర్లో ఇది డే 2 అనమాట. నిన్నంతా సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసినాము. సో మార్నింగ్ 5 o'clockకి లేచి ట్రెక్కింగ్ చేయడానికి బాహుబలి హిల్స్కి వచ్చా. సో ఇక్కడ నుంచి మంచి వ్యూ కనపడుతుందని చెప్పారు, వెళ్ళి చూడాలి వ్యూ ఎలా ఉంటుందో. అది సంగతి. సో ఇదన్నమాట, చిన్నగా అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఎక్కడానికి కొద్దిగా కోషిష్ చేయాలి, లేకపోతే కష్టమే. కొద్దిగా అట్లా లైట్ బాడీ ఉంచితే పైకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎలా ఉంటుందో చూడాలి అక్కడికి వెళ్ళి. మెజెస్టిక్ వ్యూ పాయింట్ అని అయితే చాలామంది చాలా సొల్లేశారు. ఈ మధ్య ఆన్లైన్లో కనిపించేవి కూడా రీల్స్లో ఈ వ్యూస్ కోసం క్రేజీ అని చెప్పి లాస్ట్కి ఏమి ఉండకుండా ఉంటుంది. చూద్దాం ఇది ఎలా ఉంటుందో, వాళ్ళ హైప్ ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం. వచ్చేసాము. ఇదే వ్యూ పాయింట్. ప్రాబబ్లీ ఇక్కడి నుంచి ఆ వ్యూ చూడొచ్చు. ఇది మంచిగా కనబడుతుందంట. బైక్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా బైక్స్ తీసుకొస్తే అయిపోయేది, మేము క్రేజీ ఉంటుండే. వ్యూ పాయింట్ ఎక్కడుంది? ఐ థింక్ సో. ఇది వ్యూ పాయింట్.
క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. కన్ఫామ్గా ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఇదైతే. బాహుబలి హిల్స్ కన్ఫామ్గా ఒకసారి అయితే ట్రెక్కింగ్కి రావచ్చు. డన్ విత్ సన్ రైజ్ ఇప్పుడే వచ్చేసింది మీద కల. వచ్చేసింది. మీరు మాత్రం ఉదయపూర్ వచ్చినప్పుడు కన్ఫామ్గా బాహుబలి హిల్కి మార్నింగ్ టైం తీసుకొని రండి. ఎర్లీ మార్నింగ్ లైక్ ఒక 5-5:30 వరకు మీరు ఇక్కడికి వచ్చారనుకో, క్రేజీ వ్యూస్ చూడొచ్చు. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక 7 అవుతుంది, ఇప్పుడు వస్తున్నారు కొందరు. బట్ దెర్ ఈస్ నో వే దట్ యూ కెన్ ఎంజాయ్ సమ్ గుడ్ వ్యూస్ ఎట్ దిస్ టైమ్. ఒకసారి సన్ మీదకి వచ్చిన తర్వాత వేడి తప్ప ఏముండదు, ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఏముండదు. సో బెటర్ కమ్ ఇన్ ద మార్నింగ్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వ్యూస్. ఓకే, ఉదయపూర్లో వెళ్ళేసి ఇప్పుడు లేక్స్ దగ్గర కూడా సన్ రైజ్ బాగుంటుంది. సో వెళ్ళి అది చూద్దాము. సన్ రైజ్ వ్యూ చూసేస్తే ఆల్మోస్ట్ లైక్ అలా పెద్ద చేయడానికి కూడా ఏం లేదు ఉదయపూర్లో. బేసిక్గా సన్ రైజెస్ సన్సెట్స్ ఎంజాయ్ చేస్తూ ఉండడం. ఇట్స్ లైక్ ఏ స్లో వైబ్, చిన్నగా అలా ఒక స్లో డ్రగ్ లాగా ఎక్కుతుంది అనమాట. అది సంగతి. విల్ మీట్ యు దేర్. చూసారు కదా, ఇది బాహుబలి హిల్ వైబ్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాతో కలిసి ప్రపంచాన్ని చూద్దురు కానీ.